వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి నియామకంపై అనేక అసంతృప్తులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన నేతను ప్రకాశం జిల్లాలో అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలు ఎవరు లేరా, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన నియమించాల్సిన అవసరం ఏందని చెవిరెడ్డి నిలదీస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి కానీ ఇతరులు ఎవరైనా అధ్యక్షులుగా నియమించాలని ఆయన పట్టుబడుతున్నాడు. అయితే ఇప్పట్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు కాకావికలం అయిపోయారు. ప్రకాశం జిల్లాలో కూడా 2 స్థానాలకే వైకాపా పరిమితమైంది. దర్శి, ఎర్రగొండపాలెంలోనే 2 ఎమ్మెల్యేలు గెలుపొందారు. అక్కడ కూడా 2 జూనియర్ నేతలు ఎన్నికయ్యారు. ఆ జిల్లాలో సీనియర్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి సీనియర్ నేతలంతా కూడా పార్టీ వ్యవహారాలు అంటున్నట్టుగా ఉన్నారు. 3 సార్లు వైకాపా ఎమ్మెల్యే గెలిపినటువంటి మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ కూడా పెద్దగా వ్యవహారాల్లో పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రకాశం జిల్లా పార్టీ నాయకత్వం బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది చర్చనీయాంశమైంది. ఒకవైపు ఆడ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ జిల్లా నేతలందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు. ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు కొత్తగా మరలా ఆ జిల్లా చిత్తూరు జిల్లా నేతను తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఎన్నికల తర్వాత అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు వైకాపాకి రాజీనామా చేశారు. ఇలా రకరకాల కారణాల వల్ల వైకాపా ఆడ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆ జిల్లాలో ఇంకా ఎటువంటి 2 ఎమ్మెల్యేలు గెలుపొందినా కూడా పార్టీ కార్యక్రమాలు కానీ వీటిని పర్యవేక్షించే వాళ్ళు లేరు. ఒకవైపు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య గతంలో సఖ్యత లేదు, ఇప్పుడు కూడా సఖ్యత లేదు. వైవి సుబ్బారెడ్డి విశాఖ ఇన్ఛార్జిగా ఆ జిల్లాలో విశాఖ ప్రాంతాల్లో వ్యవహారాలు నడుపుతూ ఉంటే సొంత జిల్లా అనేటువంటి ప్రకాశంలో పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. మరి ఒంగోలు జిల్లా కేంద్రంలో ఒంగోలులో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రాలేదు. మరి ఒకవైపు ఎవరో ఒకరిని నియమించి పార్టీ వ్యవహారాలు నడపాలని అధినేత జగన్ నిర్ణయాన్ని ఇక్కడ స్థానికంగా బాలినేని వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక సంస్థలు అన్నీ అంటే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, తర్వాత మున్సిపాలిటీలు, ఒంగోలు కార్పొరేషన్ అన్నీ కూడా వైకాపా నేతల పార్టీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. వీటన్నిటినీ ఏ విధంగా అధిగమించి పార్టీని బలోపేతం చేస్తారనేది చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి జిల్లా ప్రకాశంలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమారు, అదేవిధంగా కొండిపిలో ఉన్నటువంటి బాల వీరాంజనేయ స్వామికి మంత్రి పదవులు ఇచ్చారు. 2 పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు. వైకాపా ఎదురుదాడులను తట్టుకొని వాళ్ళు బలమైన నేతలుగా ఎదిగారు. ఈ మరి జిల్లాలో ఉన్నటువంటి ఎంపీతో పాటు 10 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం పార్టీ నేతలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో వచ్చే భవిష్యత్తులో అంటే 2029 నాటికి ప్రకాశం జిల్లాలో వైసీపీ ఏ మేరకు తన పట్టు నిలబెట్టుకుంటుంది, ఇప్పుడు పార్టీ బాధ్యతలు చెవిరెడ్డి స్వీకరిస్తారా లేదా, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఒకవైపు సంతనూతలపాడులో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్కి సీట్ ఇవ్వలేదు. దీంతో అక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి మేరుగు నాగార్జున ఘోరంగా ఓడిపోయాడు సంతనూతలపాడులో. ఈ పరిస్థితులన్నింటినీ మరోవైపు పచ్చూరులో కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొచ్చారు, ఆయన ఘోరంగా ఓడిపోయారు. చీరాల్లో కరణం బలరాం కుమారుడు ఓడిపోయాడు. ఇలా సీనియర్ నేతలంతా ఓడిపోవడం, మరి పార్టీ పరిస్థితులన్నీ కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఏదో విధంగా కార్యకలాపాలు నడుపుదామనేటువంటి అధినేత అభిప్రాయాన్ని బాలినేని వ్యతిరేకించడంతో బహుశా ఇక ప్రకాశం జిల్లాలో వైకాపా పని ఖాళీ అనేటువంటి భావన ఏర్పడింది. మరి ముందు ఈ సమస్యలన్నీ ఎటు మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.